హాయ్ అండి. వేడివేడి పచ్చిమిరపకాయ బజ్జీలు తిందామా? మీలో ఎంతమందికి ఇష్టమో? క్లైమేట్ చల్లగా ఉండి వర్షంలో బజ్జీలు తినడం అంటేనే నాకైతే మస్తు ఇష్టం అండి. ఇంక శ్రీవారు వచ్చి ఈరోజు ఇంటికాడ ఉన్నారు. శ్రీవారు అడిగారు, ఏదైనా చెయ్యొచ్చు కదా వేడివేడిగా బజ్జీ అని అన్నారు. సర్లే మీరు అడిగారు కదా, నేను ఇంకా ఊరుకుంటానా అని చెప్పి కిచెన్లోకి అయితే వెళ్ళాను. అటు చూసి శనగపిండి, ఇటు చూసి వరిపిండి, మమ్మల్ని ఇద్దరిని మిక్స్ చేసేసి వేడివేడి బజ్జీలు ఉండే అంది. సర్లే ఇంకా ఎందుకు లేట్ అని చెప్పి నేను 3 గుప్పులు శనగపిండి, 2 గుప్పులు వరిపిండి, ఎలికి తగినంత సాల్టు, కొంచెం వాము, కొంచెం సోడా అయితే వేస్తాను. సోడా ఎక్కువ వేయకండోయ్, మళ్ళీ నూనె కూడా వచ్చేస్తుంది నేనున్న జత అని. ఇంకా మనమైతే అలా మిక్స్ చేసేసుకుని, ఇంకా పచ్చిమిరపకాయల మార్కెట్లో మాకు దొరకలేదు, బజ్జీ పచ్చిమిర్చి లేవమ్మా అన్నారు ఇక్కడ అడిగితే. సర్లే ఎందుకు శ్రీవారిని డిసప్పాయింట్ చేయడం అని చెప్పి నేను నార్మల్ పచ్చిమిర్చిని అందులో వాము పెట్టి అయితే వండేసాను బజ్జీలు. తిన్నాక చాలా కారంగా ఉంటాయేమో అనిపించింది. మా పిల్లలు కూడా తినేసరికి కారం అన్నది లేదు. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా మెచ్చుకున్నారు. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.